ఇక కరూర్ తొక్కిసలాట మరణాల కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. టీవీకే చీఫ్ విజయ్కు మరోసారి సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలియజేసింది. కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా సమన్లు ఇచ్చింది ఏసీబీ. ఇద్దరిని కూడా ఢిల్లీలోని సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కరూర్ తొక్కిసలాట మరణాల కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. టీవీకే చీఫ్ విజయ్కు మరోసారి సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా సమన్లు జారీ చేసింది సిబిఐ. ఇద్దరిని కూడా ఢిల్లీలోని సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. కరూర్ ఘటనకు సంబంధించినంత వరకు నిజానికి ఈ రోజు సిబిఐ ముందుకు విజయ్ హాజరు కావాల్సింది. అయితే నిన్న ఆయన ఒక సిబిఐ ముందుకు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఎన్నికలు మేనిఫెస్టో ప్రకటనలో తాను బిజీగా ఉన్నందు వల్ల కొంత సమయం ఇవ్వాలి తాను హాజరు కావడానికి. అదేవిధంగా తన విచారణను ఢిల్లీలో కాకుండా చెన్నైలో చేపట్టాలని చెప్పేసి ఆయన 2 అంశాలను సిబిఐ దృష్టికి తీసుకొస్తే ఈ రోజు ఈ 2 అంశాలను సిబిఐ తిరస్కరించింది. మీ విచారణ ఢిల్లీలోనే సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుంది. అదే సందర్భంగా 15వ తారీఖు ఉదయంలోగా మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి మినహాయింపు లేదనే విషయాన్ని సిబిఐ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించినంత వరకు కరూరులో జరిగిన ఘటన మొత్తం విజయ్ మీటింగ్ లోనే జరిగింది కనుక సిబిఐ విచారణలో భాగంగా ఇప్పటికే 2 సార్లు జనవరిలో సిబిఐ విజయ్ ని ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నుంచి అందిన సమాచారం మేరకు విజయ్ ని మరోసారి విచారించాలని సిబిఐ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన కొంత సమయం కావాలని కోరడం, దాన్ని సిబిఐ తిరస్కరించడంతో ఇప్పుడు ఈ నెల 15వ తేదీన ఖచ్చితంగా విజయ్ వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు సిబిఐ జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అవసరమైతే లీగల్ గా ఎలా వెళ్లాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొద్ది కాలం పాటు కొంత సమయం ఇవ్వాలి, ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్ కి సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కనుక తనకు అవకాశం కల్పించాలని ఆయన సిబిఐని మరోసారి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నరసింహారావు. ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్.